హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ ఫస్ట్ కిచెన్. మన బిల్ చూస్తే అర్థమైపోయింది కదండి ఏ బిల్ అని. డీమార్ట్ బిల్ అండి. మొన్నైతే మనం కాచిగూడ డీమార్ట్కి అయితే వెళ్ళాం కదా. సో అక్కడ నుంచి మన క్లౌడ్ కిచెన్ తెచ్చిన గ్రాసరీ అయితే 1 బై 1 ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ కాకుండా మా ఇంట్లో కూడా నెల సరుకులు అయితే తీసుకొచ్చామండి. మా టోటల్ బిల్ అమౌంట్ వచ్చేసి 4552 రూపీస్ అనేది అయ్యిందండి. ఈ అమౌంట్లో ఎన్ని ఐటమ్స్ తెచ్చాను ఏంటి అనేది చూసేసేయండి. ఇక్కడ వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మా పాపకైతే టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నామండి. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది పెట్టాలి. 99 రూపీస్ అయితే పడిందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. 2 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇంకా తనకు ఒక దాంట్లో చట్నీ, ఒక దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పెట్టవచ్చు. ఇంకొకటి అయితే నార్మల్గా మా ఇంటి దగ్గర చిన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడే చిన్న బాక్స్ అయితే తీసుకున్నానండి లంచ్కి. ఇక్కడ 1 బై 1 అయితే చూపిస్తున్నాను. గోధుమ పిండి అయితే ఇంతకుముందు ఆశీర్వాద్ వాడేదాన్నండి. రీసెంట్గానే ఒకసారి డీమార్ట్లో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. సాల్ట్ వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఎంత సాఫ్ట్గా మన ఆశీర్వాద్ పిండి ఎంత స్మూత్గా వస్తుందో అలాగే వస్తున్నాయి. మరి మీరు కూడా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకసారి కంపల్సరీగా 1 కేజీ తీసుకొని ట్రై చేసి చూడండి. ఇక్కడ బిల్ ఎంత అయింది ఏంటి అని చూపిస్తున్నాను. మా టోటల్ గ్రాసరీ ఇంత తెచ్చారండి. ఇది మొత్తం నేను మన క్లౌడ్ కిచెన్కి సంబంధించిన ఐటమే. నెక్స్ట్ ఒక క్లిప్ చిన్నగా యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఆ గ్రాసరీ మాత్రం మా ఇంట్లోకి అండ్ మా పిల్లల చిరుదిండ్లండి. డీమార్ట్కి ఒకటని వెళ్తే ఇంకొకటి అయితే అవుతుంది. మెయిన్ ఏది మర్చిపోయినా ఏది మర్చిపోకుండా బ్యాగ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. మేము తీసుకెళ్ళకుండా చాలా ఇబ్బంది అయితే అయింది. అక్కడ వెళ్ళి బై చేసాము. మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.